సాయి చంద్ అన్నంత గాత్రం అయితే నాది కాదన్న, నేను లిటరల్లీ ఒప్పుకుంటాను. నేను ఆయన స్థాయిలో పాడలేను, రాస్తా మంచి పాటలు అయితే రాయగలుగుతా, కానీ ఆయన స్థాయిలో పాడలేను. ఆయన లేని లోటును పూడ్చడం అనేది అసాధ్యం. అది అంటే నా టాలెంట్ ఎంత ఉంది, నేను ఎంతవరకు జనాలను మెప్పించగలను అనేది నాది, ఆడి వరకే చూసుకుంటాను. సాయి చంద్ గారు మీకు ఎన్నేళ్ళుగా పరిచయం ఏందన్న, వారిలో గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు మీరు? సాయి చంద్ అన్న నాకు 2009లో పరిచయం అన్న. ఓకే. 9 నుంచి 14 వరకు 15 వరకు కలిసి జర్నీ చేసినాం మేము. ఆల్మోస్ట్ 14-15 వరకు కలిసి జర్నీ చేసినాం. ఇక తర్వాత నేను ఇటు బంజారాయిల్స్కి వచ్చేసిన, అన్నేమో అక్కడ గుర్రంగూడలు ఉంటాడు, కొంచెం గ్యాప్ వచ్చింది. ఏదన్నా అప్పుడప్పుడు ఫోన్లలో అంతే, అంతవరకు. కానీ కలిసి జర్నీ చేయడం అనేది విషయాన్ని పక్కకు పెడితే కలిసి బతికినాం అనొచ్చు. ఓకే. 9 నుంచి 15 వరకు కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి ఆడినాం, కలిసి పాడినాం. చాలా అంటే సామాజికంగా పాటలు రాసే మానుకోట ప్రసాద్ అన్న టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంత ఆకర్షితులైండు అని అంటే, నేను తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇది ఎవరికి తెలియదు. 2009 అంటే నాకు నేను లిటరలీ తెలంగాణ మలిదశ ఉద్యమం 2009లో స్టార్ట్ అయినప్పటికంటే ముందు నుంచే మా ఊర్లో నేను మా ఇంటి మీద టీఆర్ఎస్ పార్టీ జెండా కట్టినాను. అప్పటి నుంచే? ఓ గ్రేట్. అసలు చిన్నగున్నప్పుడే నేను జెండా కట్టిన. ఓకే. మానుకోట ఉద్యమం జరిగినప్పుడు మా ఊళ్ళో రైలు పట్టాల మీద పోయి చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇక అక్కడి నుంచి సాయి చంద్ అన్నతో కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయడం, ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వేదికలు హరీష్ అన్నతో ప్రోగ్రామ్స్ చేసేది కదా. సో ఆ వేదికల మీద బాగా నా ముద్రే మానుకోట ప్రసాద్ సాయి చంద్ మనిషి, మానుకోట ప్రసాద్ సాయి చంద్ మనిషి, ఇట్లా ముద్ర పడిపోయింది నాకు అప్పట్లో. ఆయన మటే ఉండేది. సో ఆ బాండింగ్ అంతే. అప్పటి నుంచి కేసీఆర్ సార్ అంటే అభిమానం, పార్టీ అంటే అభిమానం. ఎందుకు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దాదాపు 2 నెలల తర్వాతనే అనుకుంటా, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్న మూమెంట్లో ఆ ఒక పాట మీరు రాసి పాడారు కదా, పోరాటం అనేది కొత్త కాదు అనేది. ఎట్లా ఎందుకు పాడాలనిపించింది అసలు పాట? అసలు అంటే మా నాన్నమ్మ పేరు లక్ష్మమ్మ. ఓకే. ఇక్కడ కూడా కలిపేసిరా? ఓకే. మా నాయనమ్మని చూడలేదు నేను. ఓకే. మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది మా నాయనమ్మ. ఓకే. ఒక్క నిమిషం. పర్లేదు, మాట్లాడాను, సైలెంట్లో పెడతా. మా అమ్మ ఉండి నాకంటే ఎక్కువ మా అమ్మ బాధపడుతుంది. ఓకే. కేసీఆర్ గెలవపాయే కదరా, ఎట్లా ఏమో, ఏం చేస్తారో ఏమో, ఎట్లుంటుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో. కొంత ఆ టైంలో కొన్ని జరిగినాయి నా మీద. అంతకంటే ముందు నేను బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడడం, బహిరంగ సభలలో పాడడం, అదంతా కొంచెం ఎఫెక్ట్ పడింది. అర్థమైంది. సో మా అమ్మ మా నాన్న భయపడుతుండే. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, పోరాటం అన్నది కొత్త కాదే, ఓ తల్లి లక్ష్మమ్మ. మా అమ్మ అన్న మాటకి మా నాయనమ్మ పేరు పెట్టి రాసిన నేను. పోరాటం అన్నది కొత్త కాదే, ఓ తల్లి లక్ష్మమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లక్ష్మమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లక్ష్మమ్మ, వెనకడుగు వేయక ముందరుంటా నా తల్లి లక్ష్మమ్మ. ఇది ఫస్ట్ మా అన్నతో పాడించిన నేను మా అన్న ఇద్దరం కలిసి పాడినాం. ఓకే. చాలా చాలా అద్భుతంగా పాడారు మీరు. తర్వాత మాటల తిరుపతితో పాడించిన ఈ పాట. ఎట్లన్నా దీనికి ఎవరు ఈ సాంగ్ సంబంధించి ఎవరు చూసారు అంటే కేసీఆర్ గారితో ఓపెనింగ్ చేపించారు ఎట్లా? లేదు, కేటీఆర్ రామన్న ఓపెన్ చేసిండు, బాల్క సుమన్ అన్న దీనికి డబ్బులు ఖర్చు కొంతవరకు సాయం. సుమన్ అన్న ఇటువంటి బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు కదా అన్న, సంస్కృతి సంబంధించిన అంశాలు ఉంటే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటాయి. ఎట్లుంటది మీకు సుమన్ అన్నతో బాండింగ్? మంచిగా ఉంటుంది. పోగానే రిసీవ్నెస్ కానీ అంటే నాకు తెలిసి చాలా సార్లు మానుకోట అన్నది అయితే సుమన్ నేను. అవునా? మానుకోట ఏం సంగతి బాగున్నావు అంటాడు. ఆ పలకరింపులో ఆప్యాయత ఉంటుందా? ఎట్లా రామన్న గారు ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. భవిష్యత్తు ఉందని భావిస్తున్నారా ప్రసాద్ గారు టీఆర్ఎస్ పార్టీలో? ఉందనే కదా నా ప్రయాణం చేసి మళ్ళీ సార్ను ముఖ్యమంత్రి చేయాలి కదా. అంటే ఆ దిశగా కార్యాచరణలు ఉన్నాయా, రూపొందించుకుంటున్నారా? తెలిసిపోయిందన్న జనాలకు కూడా ఇప్పుడు, మనం చెప్పాల్సిన పని ఏం లేదు. ఓకే. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరే లక్ష్మమ్మ అనే పాట కాకుండా ఇంకేమన్నా భవిష్యత్తులో మనం అనుకోట ప్రసాద్ గారి చేతిలో నిండా చూడబోతామా పాటలు? వ్యతిరేకంగా అంటే అన్న నేను వ్యతిరేకంగా పాడాలనుకోలేదు, కానీ ఒక పాట అయితే వస్తుందన్న. అది
రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎట్లా, ఏం పాట అది, ఎట్లా ఎట్లా రాస్తున్నారు? అది చేతులెత్తి మొక్కుతా ఓ సారు, జరా కూలగొట్ట కయ్యమా ఈ గూడు. ఇదేదో హైడ్రాని బేస్ చేసుకొని చేసినట్టుంది ఇది. ఓకే, కూలగొడుతున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? 2 చేతులెత్తి మొక్కుతా మా సారు, ఆపకయ్య నువ్విచ్చే ఆసర పేరు. ఓకే అన్న, మీరు ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లైన్లు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు వచ్చే ఆ పరిస్థితులు ఉంటే దాన్ని ప్రసాద్ గారు ఎట్లా అధిగమిస్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏమన్నా మీ మీద చర్యలు లాంటివి ఏమైనా తీసుకున్నాయి అనుకో, లేదంటే కుట్రపూరితంగా ఏదన్నా వ్యవహరిస్తే దాన్ని అధిగమిస్తామనే మనోధైర్యం ఉందా? ఇక చేస్తే ఏం చేయలేమన్నా మనం. చేస్తే మనం ఏం చేస్తాం చెప్పు? ఏం చేయలేం. ఎక్కడైనా బెండ్ అయ్యే అంశాలు ఏమైనా? బెండ్ ఏం లేదు, బెండ్ అయ్యే అవకాశమే లేదు. ఓకే, ఛాన్స్ లేదు అది. ఇప్పుడు మీకు ఒక ఫోన్ వస్తుంది అందాదా రాష్ట్ర ప్రభుత్వం పెద్దల నుంచి, ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు, ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీకి వాడాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, వచ్చి కలవండి, పెద్ద పదవి వస్తుంది, ఆర్థికంగా ఉంటుంది అని చెప్పారు అనుకోండి, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? ఇది ఇది ఇంత సబ్జెక్ట్ ఏదైతుందో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్న. అంత సీన్ లేదు. ఎందుకన్నా క్వశ్చన్ అడగగానే నవ్వొస్తుంది మీకు? అంత సీన్ లేదన్న. విషయం ఏంటంటే అసలు అది రాదు, వచ్చినా నేను బెండ్ అవ్వాలి. వస్తే అంటున్నా, రాదన్న. వస్తే పోను. ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి అన్న, సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తే పోరా అంటున్నా. ఎందుకు అంత కేసీఆర్ గారి పట్ల అంత అభిమానం మీకు? ఫస్ట్ నుంచి ఉన్నా అని చెప్తున్నా కదన్న. నాకు ఇష్టం కేసీఆర్ సార్ అంటే. ఏంది మీకు ఆయనలో నచ్చే అంశం ఏందనంటే? మంచిగా చేసిండు కదన్న, జనాలకు మంచి చేసిండు. మంచిగా చేసిండా? మంచి చేస్తే ఎందుకు ఓడిపోతాడు? మంచి చేస్తే ఎందుకు ఓడిపోతాడు అంటే అది జనాల నిర్ణయం అన్న, అది మనం మార్చలేము. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి జనాలు ఆశపడ్డరు. జనాల చేతిలో ఉంటుందన్న ఏదైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబర్గా ఒక పాట చేస్తే అది ఫ్లాపా హిట్ అనే నేను కాదు నిర్ణయించేది, జనాలే డిసైడ్ చేస్తారు. అంతే. ఓకే, ఇప్పటి వరకు పాలిటిక్స్లో ఇంకా భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలే మీరు పాడతారు, రాస్తారు, అంతేనా? ఇప్పటివరకు ఎన్ని పాడిరన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలు? చాలా వచ్చినాయి అన్న, చాలా వచ్చినాయి. అంటే వ్యక్తుల మీద వచ్చిన పాటలు, కవితమ్మ పాటలు కావచ్చు, కేటీఆర్ పాటలు కావచ్చు, కేసీఆర్ సార్ పాటలు కావచ్చు, హరీష్ అన్న పాటలు కావచ్చు, అందులో ఉన్న లీడర్స్ పాటలు కావచ్చు, అవి వచ్చినాయి. అంటే ఇవి ఒక ఎత్తన్న, అవి ఒక కులమానం. కానీ మెయిన్ బేస్ ఏదైతే ఉందో సామాజిక నేపథ్యం, సామాజిక అంశాలు, సామాజిక స్పృహ ఏదైతే ఉందో అది అట్లనే ఉంది, అది ఎటు పోలేదు, అది అట్లనే ఉంటుంది. ఓకే, దాని లెక్క దాందే. గద్దరన్న గురించి పాట ఎందుకు పాడాలనిపించింది అన్న మీకు? అంటే వారితో మీకున్న సంబంధం ఎట్లా ఉండేది, ఎట్లా? గద్దరన్న మంచి పరిచయం ఉండే అన్న నాకు. గద్దరన్నతోనే పేరు చెప్పగానే ఎమోషనల్ అవుతున్నారు మీరు, వారి పేరు చెప్పగానే. నా కొడుకును ఎత్తుకొని ముద్దాడిండు గద్దరన్న. అది గద్దరన్న ఇంకొక 1 yearకి చనిపోతాడు అనే సందర్భం. ఓకే, ఇంకో సంవత్సరం స్టూడియోకి తీసుకుపోయినా నా కొడుకుని. తీసుకొని పోతే వానికి మాటలు వస్తున్నాయి అంతే. అప్పుడప్పుడు మన RRR సినిమా రిలీజ్ అయిందిగా, దాంట్లో కొమురం భీముడో ఈ పాట ఉంది. ఈ పాటని నా కొడుకు మైక్లో హమ్ చేస్తున్నాడు, అది పెట్టుకుని వాడు. చూసిండు గద్దరన్న, చూసి ఎవడ్రా ఈడు అని. అవునా అన్న నమస్తే అన్న, నా కొడుకు అన్న అంటే, అరే ఈడు మంచిగా ఉన్నారా, ఏ బిడ్డ అరే ఇట్రారా ఒక ముద్దు పెట్టురా అంటే ఆడు ముద్దు పెట్టిండు, ఆయన ముద్దు పెట్టిండు, ఎత్తుకున్నాడు. వాడు అల్లరి చేస్తుంటే అల్లరి చేయకు తాత, పెద్ద మనిషి, నువ్వు అల్లరి చేయదంటే, అరే వాళ్ళని వదిలేయాలరా, వాళ్ళని ఆడుకోనియాలి, వాడిని వర్రనియాలి, వాని గొంతు బయటికి ఎట్లా పేకులుతుందిరా, వాడు వరితేనే కదరా తెలిసేది. ఇంత స్వేచ్ఛనిచ్చి మాట్లాడు. కానీ వాస్తవంగా అన్న గద్దరన్న దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన పెద్ద మనుషుల్ని కలిసిండు అనుకో పెద్దరికం తరంలో ఉంటాడు, చిన్నపిల్లల్ని కలిస్తే మళ్ళీ చిన్నపిల్లలు లెక్క ఈయన కూడా అట్లనే ఉంటాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసముద్రంలో ఒక ధూమ్ధాం పెట్టినప్పుడు అప్పుడు కలిసిన అన్నను. ఆ తర్వాత చాలా వేదికల మీద సాయి చందన్నతో కలిసి అన్న వచ్చిన వేదికలు కూడా నేను పార్టిసిపేట్ చేసి పాటలను చాలా అద్భుతంగా పాడారు మీరు అసలు. అది నేను ఒక 1 hourలోనే రాసిన, కేవలం 1 hour. గద్దరన్న చనిపోయిన 1 hourలోనే రాసిన పాట నేను. అయ్యో, 1 hourలో రాసి తెల్లారి అంతిమ యాత్రకు నా పాట అందించిన నేను. అవును, మా బామ్మర్ది కాల్ చేసి చెప్పిండు, బావా న్యూస్ చూసినావా గద్దరన్న చనిపోయిండు అని అన్నప్పుడు, ఆ న్యూస్ చూసి అక్కడే సోఫాలో కూర్చొని స్టూడియోలో అప్పుడే రాసిన పాట అది. గద్దరన్న మా పాటల శిఖరం
రాలిపోయెనే ఈ పేదల రాగం, నింగికెగసినాదీవో ఎర్రని గానం, నింగికెగసినాదీవో ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఈ పాట నేను, చెల్లె మధుప్రియ, నల్గొండ నరసన్న, ఓకే, సందీపు, సంతోష్, మేము 5గురం పాడినాం ఈ పాట. ఇందులో అందరు దాంట్లో నా వర్షన్ వచ్చి ఎల్లిపోయేనే మా పాటల నౌక, మల్లెప్పుడొస్తవే ప్రజాయుద్ధ నౌక, ఏ వేదిక మీద గర్జిస్తవే అన్నా, ఏ అడవి దారినా నిన్ను వెతుకుదుమన్నా, మాకు పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, నీ ఆశయాల దారిలోన మొలకలమన్నా. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. సూపర్. అసలు మళ్ళీ అంత్యక్రియల్లో ఈ పాటను వినిపించి రావును. అవునవును, అంత్యక్రియల్లో మోగింది, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లలో వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ పాట. తమ్ముడు కళ్యాణ్ మ్యూజిక్ చేసిండు ఈ పాట. ఓకే.